మేము ముఖ్యంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాంలో ఇప్పటికి 30 months పూర్తయింది. మొదటి సినిమా దైవంగా అందరు కొలిసే రాముల వారి సినిమా వచ్చింది, ఆదిపురుషు. దాంట్లో ప్రభాస్ గారే హీరో. నెక్స్ట్ మా దగ్గరికి రాముల వారిని ఎత్తుక్కుంటూ హనుమంతుడు వచ్చాడు, హనుమాన్ సినిమా. తప్పకుండా ఈసారి సినిమా మాకు మోహన్ బాబు గారు, విష్ణు గారు మాకు ఇచ్చిన దానికి సర్వదా కృతజ్ఞతలు సార్. తప్పకుండా ఈ దేవుడి సినిమా మేము ఇప్పుడే చూస్తున్నాను, భక్త కన్నప్ప ఇప్పుడు రిలీజ్ అయిందని, కృష్ణరాజు గారిది 1976. సో ఇంచుమించు 49 సంవత్సరాల తర్వాత మళ్ళా మన ముందుకి కన్నప్ప రూపంలో శివుడి యొక్క లీలలు చూపించడానికి మన 24 frames నుంచి వస్తున్న సినిమా కన్నప్ప. తప్పకుండా మీ అందరికి తెలుసు, చాలా కష్టపడి చాలా దూరం వెళ్ళి తీయడం జరిగింది. మీ ఆల్రెడీ రిలీజ్ అయిన ఆడియో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన విధానమే మారిపోయింది. సార్ తప్పకుండా ఇది పెద్ద విజయం చేకూరుస్తారని ఈ 2 రాష్ట్రాల ప్రజలు, తప్పకుండా శివభక్తులు మన అందరూ కూడా ఈ సినిమాని ఆదరించి, ఇది ముఖ్యంగా థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా. నేను ఒక 2-3 సీన్లు చూపించారు, చాలా చాలా బాగుంది. తప్పకుండా అందరి అభిమానులు ఈ సినిమాను వచ్చి ఆదరించి, ఈ జనరేషన్ ముఖ్యంగా 20-30 yearsలో ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదు. తప్పకుండా ఈ సినిమాను పెద్ద విజయం చేకూర్చి ఆశీర్వదిస్తారని సమూహంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు అంటేనే ఆ సినిమాలో బోలెడంత విలువలు ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ అలాగే ఇప్పుడు